నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 19వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి, మిశ్రమ ఫలితాల శుభ ఫలితాల అనే అంశాన్ని పరిశీలించినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే చంద్రుడు 3వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు ఇస్తాయి, కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది, ఉద్యోగంలో గుర్తింపు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పు, మీ పై అధికారుల యొక్క అంటే సహాయ సహకారాలతో పాటు ఒక కీలకమైన వార్తను వారు మీకు అందించబోతున్నారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, లాభాలు వస్తాయి, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. కానీ కొన్ని వ్యాపార సంస్థలు ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. అది వస్త్ర వ్యాపారము, తర్వాత ఆయిల్కి సంబంధించి, ఇనుముకు సంబంధించినటువంటివి, ప్లాస్టిక్కి సంబంధించిన వ్యాపార సంస్థలు, లేదా వ్యాపారులు, చిన్న వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, కొంత ఇబ్బంది పడడం కానీ, నష్టపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, చర్చలు కానీ ఈరోజు జరిపేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ సకుటుంబంగా పూజ చేయించుకున్నట్టయితే, అంటే ఒక్క వ్యక్తి కాదు, ఈ రాశిలో ఉండే ఇంటి యజమాని పేరుతో పాటుగా మొత్తం అందరి పేర్లతో, కుటుంబంలో ఉన్న వారందరి పేర్లతో కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల మధ్య కొంత తీవ్రమైన రగడ కానీ, గొడవలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, లేదా మనస్పర్ధలు కానీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. యాత్రలు చేస్తారు, కానీ ఆ యాత్రల్లో కొంత అపశృతి దొరడం కానీ, ఏదైనా ఇబ్బంది కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీలో ఆత్మవిశ్వాసము ఈరోజు కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏ పని చేయలేను, నాకు వల్ల కాదు అంటే కొంత నెగిటివిటీగా ఉండేటట్టుగా ఈరోజు మీ మనసు ఉండబోతోంది. అలాంటిది ఏదైనా గోచరిస్తే కనుక ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి, పెట్టుబడులకు ఇది అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కొంతమందికి శుభ ఫలితాలు రాకపోవడం వల్ల వాళ్ళు నిరాశ చెందే అవకాశం కనబడుతోంది. మరీ ఎక్కువగా న్యాయశాస్త్రానికి సంబంధించినది, మెడికల్కి సంబంధించి, దంతాలకు సంబంధించి అంటే డెంటల్కి సంబంధించిన ఈ చదువులు, కోర్సులు చదువుతున్న వారికి, లేదా ఎగ్జామ్స్ రాసిన వారికి కొంత మీరు ఆశించినంత విజయం మీకు దక్కకపోగా నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ గురువులను కానీ, మీ పెద్దలను కానీ సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ సందర్శనం చేసుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోవడంతో పాటు మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో జరిగిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి మీకు ఎక్స్పీరియన్స్గా గోచరించి పాఠాలుగా అనుకుని ముందు ముందు జాగ్రత్తగా ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వారి వల్ల మీకు శ్రేయస్సు కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో స్థానచలనాలు కనబడుతున్నాయి. మీ యొక్క క్యాడర్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో ఏదైనా ఏ దేవాలయమైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు ఏదైనా పువ్వుని కానీ, పండుని కానీ అక్కడ ఎవరికైనా ఇచ్చేయండి. ఇది దానంగా కాదు, మామూలుగా పరిహారంగా మీరు ఇచ్చుకుని వచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క సంచార ఫలితాలు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు, పురోగతి కనబడుతోంది, స్థిరత్వం కనబడుతోంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొన్ని వ్యాపారాలు సామాన్యంగా నడిస్తే మరికొన్ని వ్యాపారాలు
హై రేంజ్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత కొత్త ఆర్థిక అవకాశాలు కానీ ఆదాయ మార్గాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆగిపోయిన పనులు గతంలో సగం చేసి వదిలేయడం కానీ, ఏదైనా అనుకోని పనుల వల్ల, అనుకోని సిచ్యుయేషన్స్ వల్ల వదిలేసినవి ఈ రోజు తిరిగి ప్రారంభించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే మీరు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.